birthday to you. Happy. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి ఇలాగా భార్గవి మెచ్యూర్ ఫంక్షన్స్ వీడియో పెడతానన్నది కదా, సడన్గా బర్త్డే ఫంక్షన్ వీడియో ఏం పెట్టింది అనుకుంటున్నారు కదా అందరూ. ఇది అప్పుడే అనమాట ఫంక్షన్ ఉంది కదా, మా భార్గవి ఫంక్షను. ఆ ముందు రోజే మా కజన్ బ్రదర్ది బాబుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్, అక్కడికి కూడా మేము వెళ్ళాము. ఆ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాము. నేను చెప్పాను కదా, నేను మధ్యలో అయితే ఇంకేమీ వీడియోలు తీయలేదు. కూర్చోబెట్టిన రోజు వెళ్ళాను, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదనమాట. ఫుల్ ఫీవరు. దానివల్ల అయితే నేనైతే వీడియోస్ ఏమీ తీయలేదు. నేను ఆఫీస్కి వెళ్ళలేదు, అలాగని ఇంటికి కూడా వెళ్ళలేదు. బరంపూరు ఇక్కడే వైజాగ్లో ఉండిపోయాను. ఫంక్షన్ ఉంది అంటే 1-2 డేస్ బిఫోరే వెళ్ళాను. ఫంక్షన్ అయితే 20th ఉన్నాను మా భార్గవి. నేనైతే 18 నైట్కి వెళ్ళాను. 19th డే రోజు నైట్ ఈ బర్త్డే ఫంక్షన్ ఉన్నాను. దానికోసం అయితే అటెండ్ అయ్యాము. మమ్మీ నేను క్రిష్ వెళ్ళాం. మా హస్బెండ్ అయితే అప్పటికి ఇంకా రాలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ డే రోజు మార్నింగ్ అయితే వచ్చారు. ఈ 1 వీక్ అంతా నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఇంట్లో. అసలు రాను అనుకున్నాను, కానీ తప్పదు కదా, రావాలి. ఫంక్షన్ అటెండ్ అయితే అవ్వాలి, మనదే కదా. ఇంట్లో ఫంక్షన్కి ఎలాగ అటెండ్ అవ్వకుండా ఉంటాం. ఎప్పుడైనా నేను ఇలాగా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, 2 ఫంక్షన్స్ అలాగ ఒకేసారి పడిపోతుంది. ఈ బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా శ్రీమంతం టైంలో కూడా వచ్చాను అప్పుడు ఫంక్షన్స్కి. మళ్ళీ ఇప్పుడు వాడి బర్త్డేకి అయితే వచ్చాను. చాలా క్యూట్గా ఉన్నాడు వాడైతే. వాడి పేరు వచ్చి విరాజ్. ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మా క్రిష్కి అయితే హెల్త్ అప్పటికి బాగాలేదు, కొంచెం ఫీవర్గా ఉంది. మా క్రిష్ నేనైతే ఏం తినలేదు. చాలా వెరైటీస్ అయితే పెట్టారు, వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టారు. మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారనమాట. ఆ ముందు రోజే వచ్చేసారు అందరికీ. ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ 2 అటెండ్ చేయొచ్చని మా పిన్నిలందరూ కూడా వచ్చి ఉన్నారు. ముందు రోజు ఈ ఫంక్షన్ అటెండ్ చేసి ఆ నెక్స్ట్ డే మా ఫంక్షన్ అయితే అటెండ్ చేసి